హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్రవంతి కిచెన్ సీక్రెట్స్. ఈరోజు అయితే కాలీఫ్లవర్తో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా అయితే నేను ఒక పెద్ద కాలీఫ్లవర్లు 2 తీసుకొని ఇలా తీసుకొని పువ్వులు అనేవి ఇలా ఇలా కోసేసుకొని బాగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకోవాలండి. పురుగులు ఏమైనా ఉంటే మంచిగా ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసుకొని నీడలో అయితే 2 గంటల సేపు ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టేసానండి. నేను ఆరబెట్టేసి ఇగోండి ఇలా డ్రై అయిపోయాక ముక్కలకి అస్సలు నీటి చెమ్మ అనేది లేకుండా ఇలా అయితే డ్రై అయిపోయాక పచ్చడి పెట్టుకోవాలండి. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో అయితే ఒక 2 స్పూన్ల ఆవాలు, ఒక చిన్న టీ స్పూన్ అయితే మెంతులు వేసుకొని బాగా చిట్టుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చిట్టుపట్లాడాక మరీ ఎక్కువ మార్చేయకుండా ఆడించిన వరకు సరిపోతుంది. ఇలా చిట్టుపట్లాడాక తీసేసుకొని దంచేయాలండి. బాగా పొడి చేసుకోవాలి. మిక్సీలో అయినా లేదంటే చిన్న రోళ్ళు ఉంటాయి కదా, ఆ రోల్లో అయినా వేసి బాగా పొడి చేసుకోవాలండి. పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1/2 కేజీ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఎక్కువ ఆయిలే పడుతుందండి, ఎందుకంటే మనం కాలీఫ్లవర్ని లైట్గా వేయించుకుంటాం కదా, అందుకు ఎక్కువ ఆయిలే పడుతుంది. ఇదిగోండి ఇలా ఆయిల్ హీట్ ఎక్కాకైతే ముందుగా అయితే మనం తీసుకున్న అయితే కాలీఫ్లవర్లు కొంచెం కొంచెంగా ఒకేసారి వేపకుండా కొంచెం కొంచెంగా వేపేసుకోవాలండి. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చూస్తేనే ప్రాసెస్ మొత్తం తెలుస్తుంది. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్లో అయితే మీరు తెలియచేయండి. ఇగోండి ఇలా వేపేసాకైతే మరీ ఎక్కువ వేగనవసరం లేదు. ఇలా లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా లైట్గా వేగాకైతే తీసేసుకున్నాం పక్కకి. అలా తీసుకొని వీటిని 3 ఆయిల్గా అయితే వేయించుకున్నాను నేనైతే. నాకైతే పెద్ద కాలీఫ్లవర్ 1 కేజీ కాలీఫ్లవర్ ముక్కల వరకు వచ్చాయండి. కేజీ కొలత నేను చెప్తున్నాను. ఇగోండి ఇలాగ తీసేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇవన్నీ ఆయిల్ అయితే ముందు ఇగోండి ఏగం లేకుండా అయితే ఇలా మొత్తంగా తీసేసుకోవాలి. తీసుకొని మళ్ళీ 2వ వాయి కూడా అలానే వేసుకొని మళ్ళీ 3వ వాయి కూడా అలాగే వేసుకొని పక్కన పెట్టుకుందామండి. పక్కన పెట్టుకొని నేను ఈ లోపు అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని అయితే గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. నాకైతే చింతపండు పిక్క తీసింది లేదు కాబట్టి నేనైతే గుజ్జు తీసుకున్నాను. అదే మీకైతే పిక్క తీసుకున్నది అయితే కొంచెం వేడి వాటర్ పెట్టుకొని నానపెట్టుకొని అందులో అయితే మీరు కాసేపు నానపెట్టాక మిక్సీ పట్టేసి అలా పేస్ట్ అయితే ముద్దనైతే తీసుకోవచ్చు. నాకైతే అలాంటి లేదు కాబట్టి నేనైతే ముద్దని తీసేసుకున్నాను. తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. పక్కన పెట్టేసుకున్నాను. ఇలా అయితే ఈ పచ్చడి అయితే చాలా బాగా వస్తుందండి. ఈ సీజన్లో అయితేనే ఈ పచ్చడి చేయగలము. ఇంకా సీజన్ అయిపోతుంది కాబట్టి ఇంకా టేస్ట్ ఉండదండి. ఇప్పుడే చేసేసుకోవాలి. చాలా బాగుందండి పచ్చడి అయితే. ఇలా చేసుకొని ఒకసారి పెట్టుకోండి, మీకు ఒక 6 మంత్స్ వరకు అయితే నిల్వ ఉంటుంది. ఇగోండి ఇలా అయిపోయాకైతే కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కగానే పోపు పెట్టుకుందాము. అందులో కొంచెంగా ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే పచ్చిశనగపప్పు, మినపగుండ్లు కూడా వేసుకొని ద్వారగా వేయించుకోవాలి. వేయించుకున్నాక అందులో కరివేపాకు, అలాగే కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. అలా కలుపుతూ ఉంటే ఈవెన్గా అయితే ఫ్రై అవుతాయి. ఇలా ఈవెన్గా ఫ్రై అయ్యాక నేను చెప్పాను కదా, ముందుగా అయితే చింతపండు నానబెట్టుకొని తీసుకున్నానండి గుజ్జుని. ఎక్కువ వాటర్ కాకుండా చిక్కగా చేసుకోవాలండి. చిక్కగా చేసుకుంటేనే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఎక్కువ వాటర్ వేస్తే ఆ పులుపు అంతా మరిగేసరికి చాలా టైం పట్టేస్తుంది. చిక్కగానే చేసుకోవాలి. ఇలా ఇగోండి నేనైతే ఇలా పోపు అయితే వేగేకైతే ఆ గుజ్జునైతే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని అస్సలు గంటికి తిప్పుతూనే ఉండాలండి. తిప్పుతూ ఉంటేనే ప్యాన్కి సపరేట్ అయినంత వరకు తిప్పుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇగోండి నేను ఎంత చక్కగా అయితే తీసేసుకున్నాను. ఇది వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగా తిప్పుతూ ఉండాలి. ప్యాన్కి అయితే సపరేట్ అయిపోవాలి పూర్తిగా. అయితే చింతపండుని సపరేట్ అయితేనే ఎక్కువసేపు నిల్వ ఉంటుందండి, ఎక్కువ రోజులు. లేదంటే వెంటనే పాడైపోతుంది. ఒక 3-4 డేస్కి అయితే పాడైపోతుంది పచ్చడి. సో కాబట్టి ఇలాగైతే వేసుకొని అందులో కొంచెంగా ఇంగు పొడి కూడా వేసుకొని తాలింపులో వేసుకొని ఇలా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇదైతే కంప్లీట్గా చల్లారిపోవాలి. కంప్లీట్గా చల్లారితేనే పచ్చడి పెట్టుకోవడానికి బాగుంటుంది, లేదంటే పచ్చడి అయితే పాడైపోతుంది. ఇలా పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు అయితే చల్లారి పెట్టుకొని నెక్స్ట్ అయితే మళ్ళీ కలుపుకుందాము. ఇదిగోండి ఇలా ఆపేసాను కదా, ఒక 10 నిమిషాలు అయితే చల్లారి పెట్టుకోవాలండి. చూడండి ఇప్పుడైతే
పచ్చడి అయితే నాకైతే చల్లారిపోయింది చూడండి. ఇలా చల్లారిపోవాలి పూర్తిగా. గోరువెచ్చగా కూడా ఉండకూడదు, కంప్లీట్గా చల్లారిపోవాలి. చల్లారిపోయాక ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ ముక్కల్ని, వాటిని కూడా వేసేస్తున్నాను. వేసేసి ఒక కప్పుడైతే వెల్లుల్లి రబ్బలు ఒలుచుకొని పెట్టుకొని అందులో వేసేసాను. వేసేసిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్నాం కదా ఆవాలు, జీలకర్ర పొడి, ఆవాలున్న మెంతులు పొడిని, ఆ పొడిని అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు అయితే కారం వేసుకుంటున్నాను. నేనైతే 3 కారం వేసుకుంటున్నాను కాబట్టి, కారం కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే కప్పు కొంచెం వేసుకుంటున్నాను, కప్పుకును ఇంకా కొంచెం వేసుకుంటున్నాను. అదే మీరు ఇళ్ళల్లో పట్టించిన కారం అయితే చూసుకొని మీ కారం తగ్గట్టుగా వేసేసుకోండి. ఇగోండి నేనైతే కప్పును మరి కొంచెం అయితే వేసేసుకుంటున్నాను. అలాగే 1/3 కప్పు అయితే నేను సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. 1/3 కప్పు సాల్ట్ వేసేసి ఇగోండి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువ మిక్స్ చేస్తే అదే కాలీఫ్లవర్ ముక్కలన్నీ విడిపోతాయి. నెమ్మదిగా అటు ఇటు కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. అందులోనే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇగోండి చాలా ఇలా ఎక్కువ మరీ పెద్దగా మిక్స్ చేయకుండా చిన్నగా స్మాల్గా కొంచెంగా అలాగ మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా వచ్చిందండి పచ్చడి అయితే. ఇలా అయ్యాక ఇలా పెట్టాకైతే ఒక 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 ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక గాజు కప్పులో కానీ తీసేసుకొని ఒక రోజంతా వదిలేస్తే బాగా ఉదురుకుంటుందండి, చాలా బాగుంటుంది. ఆయిల్ ఈ రోజైతే కనిపించదు కానీ నెక్స్ట్ డేకి అయితే చాలా బాగా ఊరిపోతుంది. ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోతుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.